ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ యొక్క ఉదయకాలమందు మరి క్రిస్మస్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ హడావిడి అంతా కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మొదటి క్రిస్మస్ యేసయ్య పుట్టినప్పుడు ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తును తృణీకరించిన వారున్నారు, స్వీకరించిన వారున్నారు, విధేయత చూపిన వారున్నారు, అవిధేయత చూపిన వారున్నారు, అవమానపరిచిన వారున్నారు, అభిమానించిన వారున్నారు. ఆ మొదటి క్రిస్మస్ నాడు 3 వర్గాల వారు ఏం చేశారో నేను ఇవాళ కానీ రేపు కానీ మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. మరియా యోసేపులు వెల చెల్లించారు, అంటే మూల్యం చెల్లించారు అంటారు కదా, అలాగున క్రిస్మస్లో మూల్యం ఉంది. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఇది సత్యం. యేసు జనన విషయంలో యేసు తల్లి అయిన మరియ, తండ్రి అయిన యోసేపు వెల చెల్లించారు. ఎలాగూ? యేసయ్య నిమిత్తం వీరిరువురు కూడా అవమానం భరించారు. మరియ యోసేపుతో ప్రదానం చేయబడినప్పుడు ఆమె వయసు సుమారుగా 15-16 ఏళ్ళు ఉంటాయి. అంటే ఒక 10th క్లాస్ అమ్మాయి అనుకోండి. చిరుప్రాయంలోనే ఆమె గర్భం ధరించింది. ఇది పరిశుద్ధాత్మ కార్యము. వివాహానికి ముందు గనక అలాగున గర్భం ధరిస్తే యూదుల యొక్క చట్ట ప్రకారంగా, అదే ఇజ్రాయేలు దేశ చట్ట ప్రకారంగా మోషే వాళ్ళకు ఒక చట్టం పెట్టాడు. ఏమిటి ఆ చట్టం అంటే, వివాహానికి ముందు ఎవరైనా గర్భం ధరిస్తే వాళ్ళని రాళ్ళేసి కొట్టాలి. ఇప్పుడు ఈవిడ పరిశుద్ధాత్మ ద్వారా, పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆ విషయము మరియకు తెలుసు, అంటే తనకు తెలుసు, కాబోయే భర్త అయిన యోసేపుకు తెలుసు. మిగిలిన వారు ఎవ్వరికి తెలియదు. అయితే ఇవాళ ఆవిడ దాస్తుంది గర్భం. ఒక 2వ నెల 3వ నెల బయటపడుద్ది గర్భం దాల్చినట్లుగా. సమాజానికి ఏం చెప్పగలదు? దేవుని ఆత్మ ద్వారా నేను గర్భం ధరించా అంటే వాళ్ళకి అర్థమవుద్దా? వాళ్ళు నమ్ముతారా? యూదులు, ఆ పెద్దలు. కనుక ఇక ఆవిడకి అర్థమైంది. ఇక వాళ్ళు నన్ను రాళ్ళేసి కొడతారు ధర్మశాస్త్ర ప్రకారంగా. అంటే ఒక 2 నెలలు ఆగాకో 3 నెలలు ఆగాకో నా మరణం తథ్యం, నేను చనిపోతాను, చంపేస్తారు వీళ్ళు. క్షణ భయం. సరదాగా ఉండలేదు, చక్కగా మాట్లాడలేదు, ఆందోళన, కలవరం లోపల. సరిగ్గా భోంచేయలేదు, రాత్రులు సరిగ్గా పడుకోలేదు. ఎందుకంటే 2-3 నెలల్లో నేను గర్భం ధరించినట్లుగా సమాజంలో తెలుస్తుంది. మా చట్ట ప్రకారంగా రాళ్ళే చంపేయాలి. కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరించా అన్న విషయం వాళ్ళకి ఎలాగునా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మీరు గమనించండి. ఒక టైములో యోసేపు కూడా ఆమెను అపార్థం చేసుకొని రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. అయితే స్వప్నం ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడినప్పుడు ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నాడు, మరియను స్వీకరించాడు. ఇలాంటి అవమానాలన్నిటినీ మరియ భరించి వెల చెల్లించింది. యేసయ్య నిమిత్తం ప్రాణమును సహితం పణంగా పెట్టుటకు ఇష్టపడింది, చనిపోవడానికైనా ఇష్టపడింది. కనుక మరియను గౌరవించడం, సన్మానించడం మంచిదే. కానీ కొన్ని మత శాఖల వారు ఆమెను దేవతగా పూజిస్తారు. ఆమె ద్వారానే పరలోక ప్రవేశం లభిస్తుందని అపోహపడతారు. మరికొంతమంది ఏమో ఆమెను కరివేపాకులాగా ప్రక్కన పెడతారు కొన్ని సంస్థల వారు. కనుక మరియ కేవలం ఒక సాధనం మాత్రమే, దేవుడు వాడుకున్న ఒక పాత్ర మాత్రమేనని ఆమె తక్కువ అంచనా వేస్తారు, తక్కువ చూపు చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాదానికి దిగవద్దు. కానీ మనము ఒక పాఠము నేర్చుకోవాలి. ఆమెను మరీ ఎక్కువ చేయొద్దు, ఆమెను మరీ తక్కువ చేయొద్దు. ఆమెను తల మీద పెట్టవద్దు, అలానే ఆమెను కాళ్ళ దగ్గర కూడా పెట్టుకోకూడదు. ఒక ప్రియమైన మార్తుమూర్తికి ఎలాంటి గౌరవం ఇస్తామో అలాంటి గౌరవ మర్యాదలతో ఆమెను చూడడం శ్రేయోదాయకం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక చాలామంది
ఆమెను తక్కువ చేసి మాట్లాడతారు. కొంతమంది ఏమో యేసుక్రీస్తు కంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. కనుక కరెక్ట్ కాదు. ఎందుకంటే మన అమ్మని ఎలా గౌరవిస్తామో మరి యేసయ్యకి జన్మించింది కదా, ఆవిడని గౌరవించాలి, కానీ పూజించకూడదు, ఆవిడని గౌరవించాలి. కనుక ఏదేమైనా మరియ ధన్యురాలు. యేసయ్యని నవమాసాలు మోసిన మాతృమూర్తి ఆవిడి. ఆయన ఆలనా పాలన చూచిన ధన్యమూర్తి. వాక్యమును బోధించింది ఆయనకి. చిన్నప్పటి నుంచి ఆలయానికి తీసుకెళ్ళింది. మార్గదర్శకంగా ఉంది ఆ తల్లి. తల్లి బాధ్యతలు సంపూర్తిగా నెరవేర్చిన భాగ్యవంతురాలు మరియ. లోకంలో ఎంతో మంది ఉండగా యేసయ్య ఈమెను మాత్రమే ఎన్నుకోవడానికి కారణం ఆమె భక్తి, విశ్వాసాలు. ఇక యోసేపు విషయానికి వస్తే వెల చెల్లించిన వారిలో ఈయన రెండో వ్యక్తి. వివాహానికి పూర్వం మరియ గర్భం ధరించింది. అలాంటి క్లిష్ట పరిస్థితులలో యోసేపు బయట తిరుగుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారు మాటలాడే మాటలు, మరియను గూర్చి ఇతరులు అడిగే ప్రశ్నలు ఆయన హృదయానికి బాకుల్లాగా గుచ్చుకునేవి. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి గర్భమట్టు కదా, ఇది ఎలా సాధ్యం? మరియను విడనాడు, ఆమె మరణానికి పాత్రురాలు, ఇంకా ఎందుకు ఆమెతో సహజీవనం చేస్తావు? ఇలా ఇతరుల మాటలు వింటూ అవమానములు భరిస్తూ నిందలను సహిస్తూ వెల చెల్లించాడు. కానీ ఇది దైవ కార్యమని విశ్వసించాడు. యోసేపు నీతిమంతుడు అయినప్పటికీ ఆయన నీతి నిద్రపోయింది. నిద్రపోయిన నీతిని దేవుడు తట్టి లేపాడు. నిజంగా వీళ్ళు అవమానాలు భరించారు, నిందలు భరించారు, కానీ యేసయ్య కోసం నిలబడ్డాడు. ఈ ఉదయకాలం ముందు మరి యేసయ్యను నమ్ముకోవటానికి బంధువులండి, స్నేహితులండి, ఇరుగు పొరుగు వారండి అని చిన్న సాగులు చెప్పేసి మీరు యేసయ్యకి దూరం అయిపోతున్నారు కదా. మరి వీళ్ళిద్దరిని ఏమనాలి? నిందకైనా, మరణానికైనా, అవమానానికైనా ఉమ్మూసిన వాళ్ళు ఎక్కడా కూడా వెనకాడకుండా యేసయ్య లోకంలోకి రావడానికి వాళ్ళు నిజంగా నిలబడ్డారు. ఈరోజు యేసయ్య కోసం మీరు నిలబడతారా? యేసయ్యని ఉదయకాలం ముందు మీ హృదయంలో స్వీకరిస్తారా? హృదయపూర్వకంగా కులమని, మతమని, ప్రజలని, బంధువులని వాటిని చూసి యేసయ్యని వదులుకుంటారా? ఇలాంటి యేసయ్యని కనుక వదులుకుంటే నిజంగా మనం రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు యేసయ్యని మీ హృదయంలో చేర్చుకోండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మరియా యోసేపులు నిందలే పడ్డారా, అవమానాలే పడ్డారు? నిజంగా మా జీవితాలలో ప్రభువా, నిందలు పడినా, అవమానాలు పడినా దానికి అంతకంతకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తానని చెప్పిన దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. మాకంటే ముందున్న వాళ్ళు, సాక్షి సమూహం లాంటి వాళ్ళు నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు, హతసాక్షులయ్యారు, ఆస్తులు వదులుకున్నారు, అంతస్తును వదులుకున్నారు మిమ్మల్ని నమ్ముకోవటం కోసం. చదువులను వదులుకున్నారు, ఉద్యోగాలను వదులుకున్నారు. ప్రభువా, మరి అట్టి త్యాగం చేసిన వారు ఉన్నారు. ఈరోజు ఎవరో ఏదో అన్నారని మేము మిమ్మల్ని విడిచిపెట్టే పరిస్థితిలో ఉండకుండా మరియా యోసేపును ఆదర్శంగా పెట్టుకొని విశ్వాస జీవితంలో బలపరిచి ముందుకు నడిపించండి. ఈ ఉదయకాలం నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తును విశ్వసించడానికి వారి కుటుంబంలో, వారి హృదయంలో మీరుండి మీ గొప్ప దీవెన, నెమ్మది, ఆదరణ, ఆశీర్వాదం, మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడుంటే అక్కడ ఆదరణ మీరు కలగజేసే దేవుడు గనక వారి కుటుంబాలలో కలగచేసి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరికీ మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇచ్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, అలాగే 24, 25 క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలతో నింపి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా